అలాంటి అనేక మంది లక్షల్లో కాదండి కోట్లలో రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానించే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నారు. మేమందరం కూడా ఇనీషియల్గా నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడేమో, సో వాళ్ళకేవో కలహాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఏదో రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించలేదని చెప్పి ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పి మేమందరం కూడా నమ్మాము, ఆలోచన కూడా చేశాము. దానికి అనుగుణంగా విజయమ్మ గారికి షర్మిల గారికి కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వటం కూడా జరిగింది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను స్వయంగా అక్కడ ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఉన్నాను. ఆమె జాయిన్ అయిన రోజున అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి కూడా నన్ను అడగటం జరిగింది, నిజమేనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సిస్టర్కి అన్యాయం చేశారా, ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశారా అంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, మాకు దీని మీద అవగాహన లేదు, ఎటువంటి మరి నమ్మాలో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ ఒక ఆడబిడ్డ, అది కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ బయటకు వచ్చి కన్నీరు పెట్టుకుని నాకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉందంటే, అది దేవతలాగా చూసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు బయటకు వచ్చి నా బిడ్డకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎంతో కొంత సత్యం ఉంటుంది కదా అని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాము అని నేను స్వయంగా ఏఐసిసి కార్యాలయంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది. కానీ దాన్నే ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకుని ఆమె వచ్చినప్పటి నుంచి కూడా కేవలం అన్నను టార్గెట్ చేయటము, ఆస్తి తగాదాలు మాట్లాడటము, మళ్ళీ ఏదో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడటమే పరిమితం అయ్యేటప్పటికీ మా అందరికీ కూడా సంకోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నిర్మించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ప్రాణత్యాగాలు చేసినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మరి బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ ఫలాలు అందించి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పదే పదే వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటే ఏంటి అని చెప్పి మేము కూడా ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాం. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆమెకేదో రాజకీయంగా అన్యాయం చేశాడనో అన్నా, లేదంటే రాజశేఖర రెడ్డి గారు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాపారాలన్నింటిలో వాటాలు ఇవ్వలేదనో, ఇక రకరకాల అంశాల మీద ఆమె పోరాటం చేస్తూ ఉంది అనేది మాకు కూడా మేము కూడా తెలుసుకున్నటువంటి విషయాలు. కరెక్టే పద్మశ్రీ గారు. ఇప్పుడు షర్మిల గురించి మీరు చెప్తున్నారు, అసలు విజయమ్మ ఎప్పుడు లేని ఇప్పుడు డైరెక్ట్ గా ఈ లేఖ రాసింది కదా, షర్మిల పోత్బ్రాంతో రాసింది అంటుంటారా, లేదంటే ఆమె కావాలని చేసి ఫోర్స్ చేసి ఉండొచ్చు? మీ ఉద్దేశం ఏంటి? విజయమ్మ గారికి అంత కర్మ ఎందుకు పట్టిందో నాకైతే అర్థం కావట్లేదండి. ఆమె నోటి వంట ఒక్క మాట వస్తే చాలు ప్రజలందరూ కూడా విశ్వసించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది గత 2 సంవత్సరాలుగా నేను స్వయంగా చూస్తున్నాను. ఆమె అనేక లేఖలు రిలీజ్ చేశారు, మీడియా సాక్షిగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటో మరి నమ్మరని ఆవిడకే అర్థమైపోయిందో ఏంటో. మరి ప్రజలు ఈ తల్లి చెల్లి అన్న వీళ్ళ కుటుంబ నేపథ్యం, ఈ వీధి నాటకాన్ని నమ్మట్లేదని అర్థమైందో ఏంటో. మరి నోటరీ చేసి మరి కూడా ఇటువంటి లేఖ రిలీజ్ చేయడం అనేది దేనికో ఆవిడకే అర్థం కావాలి, దానికి క్లారిటీ కూడా ఆవిడే ఇవ్వాలి. మరి ఆవిడ ఈ పాటికి బయటకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత విజయమ్మ గారి పైనే ఉంది. కానీ మేమందరం కూడా అదే అనుకుంటా ఉన్నాం, ఎందుకు ఈ కర్మ, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులుండి ఎంత ఆస్తి సంపాదించుకున్న తర్వాత ఈడీ అటాచ్ చేసిన తర్వాత మరి నిజంగానే వీళ్ళకి వాటాలు ఉంటే ఈడీ వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? విజయమ్మ గారి మీదను షర్మిల గారి మీద ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు? మరి వీళ్ళు ఎందుకు లెక్కలు చూపించట్లేదు? వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళలేదు? మరి వీళ్ళని కూడా జైల్లో పెట్టేవారుగా వీళ్ళకి వాటాలు ఉంటే. మరి ఈ విషయాన్ని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, మమ్మల్ని గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రశ్నిస్తా ఉన్నారు. మరి సాక్షిలో వాటా ఉందని చెప్తా ఉన్నారు. మరి సాక్షిలో వాటా ఉంటే మరి అందులో చూపించేటి వాటన్నిటి మీద కూడా వీళ్ళకి బాధ్యత ఉందిగా. ఈ రోజున పదే పదే కూడా ప్రెస్ మీట్ లో మా నాయకురాలు పిసిసి అధ్యక్షురాలుగా ఉండి షర్మిల గారు సాక్షి మైక్ పెట్టి అన్ని అబద్ధాలు చూపిస్తా ఉందంటా ఉంది. మరి ఆమెకు కూడా వాటా ఉందని అనేక సందర్భాల్లో చెప్పింది. మరి అబద్ధాలన్నిటికీ కూడా బాధ్యత ఆవిడ కూడా వహించాలి కదా. ఇదేంటో ఈ వీధి నాటకం ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. పదే పదే రాజశేఖర రెడ్డి గారి ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన కోసం సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఎంతో అభిమానించేటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వీధుల్లోకి వచ్చి ఈ విధంగా పోట్లాడుకుంటా ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమందరం చాలా బాధపడతా ఉన్నాం.